హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. స్టూడెంట్స్కి రైట్ కాలేజ్, రైట్ కోర్స్ చూస్ చేసుకోవడానికి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి చేశాం. ఆ సిరీస్లో భాగంగానే కొన్ని కాలేజ్ ఫౌండర్స్ లేదా ఇన్స్టిట్యూషన్ ఫౌండర్స్తో కూడా వీడియోస్ చేయాలనే ఆలోచనతో ఈరోజు మనతోటి క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్ శ్రీ రమణ భూపతి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. అండ్ ఓన్లీ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించే కాదండి, బయట ఉన్న జనరల్ టాపిక్స్ కూడా అడ్రస్ చేస్తాం. చాలా ఓపెన్గా ఉంటుంది. ఇది పాడ్కాస్ట్ అని, ఇంటర్వ్యూ అని కూడా చెప్పను. నేనైతే ఇది ఒక డిబేట్ అనే చెప్తాను. సో వీడియోని పూర్తి వరకు చూడండి. ప్రతి పాయింట్ కూడా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఏ కాలేజ్ అయినా జాయిన్ అవ్వండి, లేదా ఏ కోర్స్ అయినా చూస్ చేసుకోండి. బట్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇక వివరాల్లోకి వెళ్దాం. నమస్తే సార్, థ్యాంక్ యూ అండి సండే రోజు నాకు టైం ఇచ్చినందుకు. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తరపున వాళ్ళకున్న క్వశ్చన్స్ నేను నోట్ డౌన్ చేసుకున్నాను సార్. ఓన్లీ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కాదు, రిమైనింగ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. అవన్నీ కొంచెం ఓపెన్గా డిస్కస్ చేద్దాం సార్. నమస్తే మహేష్, మీరు ఏమైనా అడిగిన చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ సార్, అసలు ఇంజనీరింగ్కి ఫ్యూచర్ ఉందా లేదా? ఇప్పుడు ప్రజెంట్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవడం కరెక్టేనా కాదా? అసలు ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయా లేదా? 2030కి వాళ్ళు బీటెక్ అయిపోయి బయటకు వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? గుడ్ క్వశ్చన్ మహేష్. ఇంజనీరింగ్కి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుంది. ఒకప్పుడు సివిల్ ఇంజనీరింగ్కి ఉండేది, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చింది, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వచ్చింది, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి వచ్చింది, ఆ తర్వాత సిఎస్సికి వచ్చింది, తర్వాత సిఎస్సి ఏఎంఎల్కి వచ్చింది. అంటే ఇంజనీర్స్ అవసరం ఈ ప్రపంచానికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఒకటే బ్రాంచ్ మీద ఓవర్లోడ్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని కంపెనీస్లో ఎంటెక్ ట్రిపుల్ చేసిన వాళ్ళు దొరక్క చాలామంది వెతుకుతున్నారు. కొన్ని కంట్రీస్లో సివిల్ ఇంజనీర్లు దొరకట్లేదు. సిఎస్సిలో కూడా స్కిల్స్ ఉన్న సిఎస్సి ఇంజనీర్లు దొరకట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్ ఇంతకుముందు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే కొంతవరకు క్యాంపస్ సెలక్షన్ వచ్చేది. అప్పుడు కూడా వాస్తవానికి సిఆర్టీ ట్రైనింగ్ అని అవన్నీ కావాలి. బట్ ఇప్పుడు ప్రజెంట్ 2030కి ఏముంటుందంటే మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ కూడా ఏదో సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్ళేలాగా సింపుల్ స్కిల్స్ నేర్చుకుని, అంటే నాకు కొంచెం కమ్యూనికేషన్ వచ్చు, నాకు కొంచెం సిఆర్టీ వచ్చు, నాకు కొంచెం సి ప్రోగ్రామింగ్ వచ్చు, పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చు అంటే కాదు. సో డెప్త్ స్కిల్స్ ఉండాలి. అంటే అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ చేయగలగాలి, అడ్వాన్స్డ్ ఏఐ రావాలి, అడ్వాన్స్డ్ క్లౌడ్ సైడ్ నాలెడ్జ్ ఉండాలి, అంటే సిఎస్సి అయితే ఇలా. సో ఫస్ట్ ఇంజనీరింగ్ విత్ స్కిల్స్ ఫస్ట్ పాయింట్, వీళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. రెండు, అందరూ సిఎస్సినే కాకుండా అన్ని బ్రాంచ్లకి కూడా అడ్మిషన్స్ పెరిగితే అప్పుడు ఈ ఒక్క సిఎస్సి బ్రాంచ్ మీద ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ రారు బయటికి, అప్పుడు కూడా ఫ్యూచర్ ఉంటుంది. మూడు, డే 1 నుంచే 2030కి ఏ స్కిల్స్ కావాలనేది వీడు అకాడమిక్ కోసం ఏ కాలేజీలో జాయిన్ అయినా, మీరు రూరల్లో జాయిన్ అయినా సరే పిల్లలు అకాడమిక్ చదువుకుంటూ ఈవినింగ్ టైము వాళ్ళు కొత్త అసలు క్వాంటమ్ కంప్యూటింగ్, నేను కోర్స్ కూడా చేయమనట్లేదు, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కనీసం యూట్యూబ్లో స్టడీ చేయండి. బ్లాక్ చైన్ ఎందుకు వచ్చింది, ఐఓటీ ఎందుకు వచ్చింది, సైబర్ సెక్యూరిటీ ఎందుకు వచ్చింది, విఎల్ఎస్ఐ ఎందుకు వచ్చింది, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎందుకు వచ్చింది, ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఏం జరుగుతుంది. అంటే ఇంజనీర్స్కి ఎప్పుడు ఉండే ఛాలెంజ్ ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ ఏంటి, దానికి తగ్గ స్కిల్స్ మనకేమున్నాయి, ఇది కానీ చేయగలిగితే ఇంజనీర్స్కి ఏ ఇబ్బంది ఉండదు. అంటే ప్రజెంట్ ఇంజనీరింగ్ చేయాలంటే స్కిల్స్ కావాలి అంటున్నారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే స్కిల్సే కావాలి కాబట్టి ఇంజనీరింగ్ కాకుండా డిగ్రీ తీసుకొని స్కిల్స్ నేర్చుకున్నా సరే మాకు ఆపర్చునిటీస్ ఉంటాయా, లేదా ఇంజనీరింగ్ వర్సెస్ డిగ్రీ ఏ తీసుకుంటే బెటర్ అని చెప్తారు? అంటే భారతదేశ రిక్రూట్మెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో కంపెనీలన్నీ ఒక హెచ్ఆర్ పాలసీ పెట్టుకున్నాయి. ఏమంటే కొన్ని జాబులకి బీటెక్ వాళ్ళని తీసుకోవాలి, కొన్ని జాబులకి డిగ్రీ ఆర్ బీటెక్ ఏదన్నా పర్వాలేదని కొన్ని రూల్స్ పెట్టుకున్నాయి. వాస్తవానికి స్కిల్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని మనం జనరల్గా చెప్తాం. కానీ బట్ ఇప్పుడు మనం కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఒక క్రైటీరియాతో వస్తారు. ఏమని వస్తారు, ఈ పిల్లలకి 16 years ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే అప్పుడు బీటెక్ రావాల్సిందే. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి స్కిల్ ఉంటే 10th ఫెయిల్ అయినా డబ్బులు సంపాదించవచ్చు వాస్తవానికి. అయితే అన్ని కంపెనీలు ఇప్పుడు నాకు టీసీఎస్కి వెళ్ళాలి, నాకు 10th ఫెయిల్ అంటే కుదరదు, అంటే అక్కడ సర్టెన్ క్రైటీరియా ఉంటుంది. కాబట్టి మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మీకు అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎంఎన్సీస్లోకి వెళ్ళాలి అంటే బీటెక్ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే డిగ్రీ వాళ్ళకు కూడా ఎంఎన్సీలో ఇస్తున్నారు, కానీ ప్యాకేజీలు తక్కువ ఉంటాయి. అంటే డిగ్రీకి బీటెక్కి పే స్కేల్లో మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీస్ బీటెక్ వాడికి 4 లక్షలు ఇస్తే డిగ్రీ వాడికి 3 లక్షలు ఇస్తారు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది.
కాబట్టి అంటే అంటే అట్లాని డిగ్రీ వాళ్ళకి ఇప్పుడు చూస్తే ఇంకో యాంగిల్లో చూస్తే డిగ్రీకి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇప్పుడు నిజంగా 3 ఏళ్ళు డిగ్రీ చదవాలంటే 3 లక్షలు అయిపోతుంది. కానీ 4 ఏళ్ళు బీటెక్ చదవాలంటే 10 లక్షలు అవుతుంది. 8-10 లక్షలు అవుతుంది. అవును సార్. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డిగ్రీకి వెళ్ళి స్కిల్స్ నేర్చుకుని కమ్యూనికేషన్ వస్తే అందరికీ 100% జాబులు వస్తున్నాయి. కానీ బీటెక్లోకి వస్తే 10% జాబులు వస్తున్నాయి. ఓకే. సో జాబ్ పర్సంటేజ్ డిగ్రీలో ఎక్కువ ఉంది, బీటెక్లో తక్కువ ఉంది. అక్కడ కూడా ఎక్కువ ఉండని రీజన్ ఏంటి అంటే చాలా కంపెనీస్ తక్కువ శాలరీ కూడా హైర్ చేస్తున్నాయి. సో మీరు బీటెక్కి వెళ్తే 4 ఇయర్స్ బీటెక్ ప్రిపరేషన్ ఒకలా ఉండాలి. డిగ్రీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎలా అయినా ప్లేస్మెంట్ వస్తుంది. సో అలానే డిగ్రీ కూడా మళ్ళీ ఎక్కడ వస్తుంది ప్లేస్మెంట్? నాన్ ఐటీ జాబులు ఎక్కువ వస్తుంది. ఆ వచ్చినప్పుడు మళ్ళీ గ్రోత్ తగ్గిపోతుంది. సో నిజంగా మంచి ప్యాకేజ్ గ్రోత్ కావాలి అనుకుంటే బీటెక్ చేసి బీటెక్లో కూడా అడ్వాన్స్డ్గా ఉంటే వస్తుంది. ఓకే. సో ప్యాకేజ్ పక్కన పెడితే సార్, అసలు ఎలాంటి వారు డిగ్రీని చూస్ చేసుకోవాలి, ఎలాంటి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలి? అంటే ప్యాకేజ్ని పక్కన పెట్టమన్నారు మీరు, కానీ పేరెంట్స్ అందరూ చూసేది ప్యాకేజ్. ఇంటర్ వరకే ఎడ్యుకేషన్, బీటెక్ నుంచి అంతా కూడా పేరెంట్ కూడా చేసేది వ్యాపారం. ట్రూ సార్, అగ్రీ విత్ యూ. సో పేరెంట్కి కూడా 20 లక్షల ప్యాకేజ్ వస్తే మేము 20 లక్షలు కడతాం, 10 లక్షల ప్లేస్మెంట్ ప్యాకేజ్ వస్తే 10 లక్షలు కడతాం. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అంటే పేరెంట్స్ కూడా అనడానికి ఏం లేదు ఇక్కడ. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల సెటిల్మెంట్ కావాలి. సో నార్మల్గా అంటే కమింగ్ బ్యాక్ టు ఎవరి క్వశ్చన్ వచ్చేటప్పటికి డిగ్రీ చూస్ చేసుకోవడం బెటరా, బీటెక్ చూస్ చేసుకోవడం బెటరా అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ అండి. అంటే నా దగ్గరికి కొంతమంది స్టూడెంట్స్ హై కమ్యూనికేషన్ స్కిల్స్తో వచ్చారు. నేనేం చెప్పానంటే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉందా? లేదు సార్ అని చెప్పారు. నేను డిగ్రీకి వెళ్ళమని చెప్పాను. ఓకే. ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లేకపోతే డేటా స్ట్రక్చర్స్, అంటే ఇవంతా ఒకటే బ్యాచ్ అనమాట. అంటే మ్యాథమెటిక్స్, కోడింగ్, డేటా స్ట్రక్చర్స్, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కాంప్లెక్స్ వర్క్స్ చేయగలగటం, ఇవన్నీ ఉంటేనే బీటెక్ వెళ్ళాలి. సో అంటే సక్సెస్ రేటు మార్కెట్లో మనం చూసుకుంటే అది డిగ్రీ అయినప్పుడు నేను సత్యం కంప్యూటర్స్లో జాబ్ చేశాను. మా బ్యాచ్లో డిగ్రీ వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు. డిగ్రీ వాళ్ళకి సత్యం కంప్యూటర్స్ ఆ రోజుల్లో సేమ్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. దే ఆర్ వెల్ సెటిల్డ్. సో అది మనం వెళ్ళే కంపెనీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చుట్టూ పీర్ లెవెల్లో ఎవరైతే ఉంటారో, సో డిగ్రీకి ఎవరు వెళ్ళాలి అంటే కొన్ని టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఫస్ట్ది మీకు కమ్యూనికేషన్ చాలా బాగుంది, యూ వాంట్ టు డూ సమ్ ఎంబీఏ, తర్వాత ఇలాంటి వాళ్ళు డిగ్రీకి వెళ్ళడం బెటర్. నేను ఎంబీఏ చేయాలి, ఎంఎస్సీ చేయాలి, నేను రీసెర్చ్ చేయాలి, నేను టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఇలాంటివి ఉంటే డిగ్రీకి వెళ్ళడం బెటర్. లేకపోతే నేను ఫార్మా కంపెనీస్కి వెళ్ళాలి, ఇలాంటివి ఉంటాయి. అలా కాదు నేను ఇంజనీరింగ్ చేయాలి, ఒక ఐటీ కంపెనీలో ప్లేస్మెంట్ రావాలి, తర్వాత నేను ఎంఎస్ వెళ్ళాలి అంటే ఇది ఇలాంటి ఆలోచిస్తున్నప్పుడు బీటెక్ వెళ్ళడం బెటర్. సో అసలు కోర్స్ ఇంజనీరింగ్ పరంగా కోర్స్ చూస్ చేసుకోవడానికి ఎలాంటి వారికి ఏ కోర్స్ సెట్ అవుతుంది అండ్ ఏ కోర్స్ తీసుకుంటే తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది? ఏ కోర్స్ తీసుకొని స్టూడెంట్కి చేంజ్ అవుతుంది ఇది. ఇప్పుడు నేనేం చెప్తానంటే యావరేజ్ స్టూడెంట్స్, డల్ స్టూడెంట్స్ ఉంటే సిఎస్సి తీసుకోమని చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే అక్కడ అంత టఫ్ ఉండదు. సిఎస్సి యాక్చువల్గా ఈజీ ఉంటుంది, నిజంగా టఫ్ ఉండదు. కానీ పేరెంట్స్ అందరూ కూడా ఏఎన్ఎంఎల్ఏ కావాలి మా బాబుకి అనే టైప్లో అసలు సార్ సిఎస్సికి, సిఎస్సి ఏఎంఎల్కి, సిఎస్సి డేటా సైన్స్కి, సిఎస్సి క్లౌడ్ కంప్యూటింగ్కి అసలు డిఫరెన్సే ఉండదు. 90% కరికులం సేమ్ ఉంటుంది. ఇప్పుడు సిఎస్సిలో ఏం చెప్పాలి? ఏఏ చెప్పాలి, ఇంకేముంది సిఎస్సిలో చెప్పడానికి? ఇప్పుడు ఎవరైనా ఏం చెప్పాలి? అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా చేయాలో చెప్పాలి, అప్లికేషన్స్ని ఎట్లా క్లౌడ్లో డిప్లాయ్ చేయాలో చెప్పాలి, ఈ అప్లికేషన్స్ని ఏఐ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలో చెప్పాలి. ఇదే కరికులం, ఈ 3 కరికులం. సో అసలు ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఒకటే. పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్ సార్. ఇప్పుడు ఏఐ ఎంఎల్కి వెళ్తున్నారు కదా, నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, నేను ఏఐని ఎగ్జిక్యూట్ చేసే మెషిన్సే కాలేజీలో లేవు అసలు. ట్రూ. ఏఐని ఎఫెక్టివ్గా చెప్పగలిగే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీలే లేరు కాలేజ్లో. ఏఐ కరికులం డిజైన్ చేయటమే టఫ్ ఉంది. సో అసలు ఒక యావరేజ్ స్టూడెంట్ నా సలహా అయితే కోర్ సిఎస్సి తీసుకుంటే హ్యాపీగా ఉంటాడు. 4 years అయిపోయింది సార్, ఏఐ ఉండదు అసలు. అప్పుడు ఏం చేస్తారు? ఏఐ బదులు ఇంకోటి వస్తుంది, టెక్నాలజీ మనం ఎన్ని చూడలేదు మనం. సో అసలు ఫస్ట్ వెబ్ పేజ్ వచ్చినప్పుడు వెబ్ పేజ్ చూస్తేనే బాగుండేది. అక్కడ నుంచి కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్స్ వచ్చినాయి, అక్కడ నుంచి డేటా వేర్ హౌస్ సిస్టమ్స్ వచ్చినాయి, అక్కడ నుంచి మనం ఈఆర్పీస్ వచ్చినాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఏఐ అనేది ఇట్స్ నాట్ ఏ లైఫ్ ఎండింగ్ స్టోరీ. సాఫ్ట్వేర్లో ఏఐ అనేది ఒక పార్ట్ అంతే.
ఇట్స్ వన్ ఆఫ్ ద డెవలప్మెంట్, అంతకుమించి దిస్ ఇస్ నథింగ్ సంథింగ్ అంటే ఇదేదో కొత్త విషయం ఏం కాదు ఇక్కడ. సో ఏఐని భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరమే లేదు నన్ను అడిగితే. సో ఏఐ వల్ల జాబులు కొన్ని పోతాయి, ఎవడైతే అప్స్కిల్ అయితే పోతాయి, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఏఐ మొత్తం చేసేస్తుంది, ఏఐ మిరాకిల్ చేసేస్తుంది, ఏఐ వల్ల మనుషులతోనే పని ఉండదు, ఇదంతా నాన్ సెన్స్. ఏఐ ఈజ్ ఏ అసిస్టెంట్ మనకి. ఇప్పుడు మనకు ఒకప్పుడు ఫోన్ ఉండేది కాదు, ఫోన్ వచ్చిన తర్వాత మనకు ఫోన్ ఒక అసిస్టెంట్ అయింది. అలాగే ఏఐ అనేది ఇంకో అసిస్టెంట్ మనకి. కానీ ఇప్పుడు ఏఐ వల్లనే మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోవడానికి చాలా టైం పడుతుంది. అంటే మనం చూసే ఐడియల్ ఏఐ మొత్తం చేసేస్తానికి ఇంకో 100 ఏళ్ళు పడుతుంది. ఎన్ని రోబోట్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు రోబోటిక్స్ గురించి ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం మనం? పాస్ట్ 3 to 4 years గట్టిగా మాట్లాడుతున్నాం. కానీ రోబోటిక్స్ ఎప్పటి నుంచో ఉంది. 2002, 2003లో నేను రోబోటిక్స్ సెమినార్ అటెండ్ అయ్యాను. నేను చదువుకునేటప్పుడు రోబోటిక్స్ కొత్త టాపిక్ ఏమీ కాదు. రోబోటిక్స్ అంటే మెకట్రానిక్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు టాయ్స్లో ఇవన్నీ ఎప్పటి నుంచో మెకట్రానిక్స్ ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఈ రోబోటిక్స్ అనేది ఇన్ని అయినాయి కదా. నాకు హైదరాబాద్ ఎన్ని రోబోట్స్ చూపించండి నాకు. ఎన్ని పనులు అయిపోయినాయి. ఇప్పుడు క్లీనింగ్ అంతా రోబోట్స్ చేయొచ్చుగా, ఎందుకు చేయట్లేదు? అంటే దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్. ఖచ్చితంగా టెక్నాలజీ గ్రో అవుతుంది, టెక్నాలజీ కొత్త అవకాశాలు కూడా తీసుకొస్తుంది. సో మనం చూడాల్సింది ఏంటి అంటే స్టూడెంట్స్లో ఆ మైండ్ సెట్, అంటే టెక్నాలజీ మారుద్దురా బాబు, మారిన ఏ టెక్నాలజీ వచ్చినా సరే నువ్వు రెడీ అవ్వు అనడానికి సిఎస్సి బెటర్. దానిలో అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు ఓన్లీ బీటెక్ అంటే సిఎస్సి, రిమైనింగ్ బ్రాంచెస్ గురించి ఎవరు పెద్దగా చేయట్లేదు అన్నమాట. మరి ఏంటి రిమైనింగ్ బ్రాంచెస్ పెద్దగా వర్కౌట్ కావా? అండ్ మీరు 16 years నుంచి చాలామంది చూస్తుంటారు స్టూడెంట్స్ని, వాళ్ళు ఎవరు కూడా రిమైనింగ్ బ్రాంచ్లు ఎవరు కూడా సక్సెస్ కాలేదా? అట్లా ఏం లేదు. రిమైనింగ్ బ్రాంచెస్తో ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్కి ఏం కావాలంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు, ఫస్ట్ది. రెండు, వాళ్ళ పిల్లలు ఎప్పుడు సుఖపడాలి, ఇవి రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ట్రిపుల్ జాబ్ అనుకోండి, ఎక్కడో ఫీల్డ్లో వేస్తారు తీసుకెళ్ళి, సివిల్ ఇంజనీర్ ఎక్కడో వేస్తారు ఫీల్డ్లో, అది ఇష్టం లేదు. ఓకే, పిల్లోడికి చెమట పట్టకూడదు. ఎవరైనా సరే, మా అప్పుడైనా మేమైనా, నేను కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే డెస్క్ జాబ్ కావాలి, అసలు ఏసీలోంచి కదలకూడదు, 1 lakh అబోవ్ ప్యాకేజ్ ఉండాలి, 2-3 ఏళ్ళు చేసిన తర్వాత అమెరికా వెళ్ళాలి. ఎందుకు అమెరికా వెళ్ళాలి అంటే చాలా రీజన్స్ మళ్ళీ ఇవన్నీ. అంటే ఇట్స్ ఆల్ ఆర్ ఫ్యాక్ట్స్ ఇక్కడ. అయితే ఇదంతా మన 2 స్టేట్లోనే ఎక్కువ, 2-3 స్టేట్లోనే, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. మిగతా ఇండియా అంతా ఏఐ రావడం వల్ల ఇండియా అంతా వచ్చేసిన ప్రమాదం ఏమి లేదు అసలు. యాక్చువల్గా ఎక్కువగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నది 2-3 స్టేట్లు, మహా అయితే పూణేలో కొంత పాటు, ఇట్లాంటివి అంతే. సో ఇక్కడ మనం చూడాల్సింది వచ్చేటప్పటికి ప్యాషన్ ఉంటే ఏ బ్రాంచ్లో అద్భుతాలు చేస్తారు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు హీ కెన్ డిజైన్ సమ్ న్యూ కార్. సో ఇప్పుడు రేపు ఏరోస్పేస్ ఇండస్ట్రీ గ్రో అవ్వచ్చు, లేకపోతే వార్స్ వలన ప్రపంచం ఎట్లా మారుతుందో తెలియదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే సిఎస్సికి వెళ్తే ఈజీ సక్సెస్ వస్తుంది కాబట్టి ట్రై చేస్తున్నారు అంతే. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ ఫార్ములా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా డైవర్సిఫైడ్ ఉండాలి. పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకోవడమే మంచిది. కొన్ని సిఎస్సిలో స్టార్టింగ్లో బాగా డబ్బులు వస్తాయి, 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత రాకపోవచ్చు కదా. ఇప్పుడు లే ఆఫ్లు అని చూస్తున్నాం కదా. మెకానికల్లో ఫస్ట్లో డబ్బులు రాకపోవచ్చు, తర్వాత డబ్బులు రావచ్చు. అంటే సిఎస్సికి వెళ్ళి అలాని కూడా నేను చెప్పప్పుడు, సిఎస్సికి వెళ్ళి ఇండియాలో 2-3 కోట్ల ప్యాకేజ్ వస్తున్న ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. ఓకే, ఇండియాలోని, నేను యూఎస్లో కూడా చెప్పట్లేదు. వాళ్ళు దే ఆర్ టాలెంటెడ్. సో ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే. ఇంకోటి చెప్తా, ఇంకో సింపుల్ ట్రిక్ చెప్తా. మీ అబ్బాయి సరిగ్గా చదవడు, సిఎస్సిలో ఎక్కువ టాపర్స్ వస్తారు. చదవనప్పుడు మళ్ళీ ఆ టాపర్స్ మధ్యలో పోటీ పెట్టే బదులు సివిల్లో జాయిన్ చేయి. వీడికంటే తక్కువ చదివేవాళ్ళు ఉంటారు అక్కడ. ఇప్పుడు ఎక్కడ సక్సెస్ అవుతాడు అతను? అంటే ఇలా చాలా పారామీటర్స్ ఆలోచించుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ ప్రొఫైల్. అందుకే నేను ఎప్పుడు కెరీర్ గైడెన్స్ ఇచ్చినా సరే స్టూడెంట్తో మాట్లాడకుండా, పొరపాటును కూడా నేను కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ పేరెంట్తో మాట్లాడి చెప్పను. ఎప్పుడు నేను స్టూడెంట్కి ఏం కావాలనేదే చూడాలి. ఇంట్రెస్ట్ మారిపోతూ ఉంటుంది, ఇంట్రెస్ట్, వాడి కెపాసిటీ. ఇప్పుడు మ్యాథ్స్ అసలు రాదు, అలాంటి వాళ్ళు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ బ్రాంచ్ చూస్ చేసుకోవడం కరెక్టేనా? కరెక్టే అండి. మ్యాథ్స్కి అంటే కోడింగ్కి లాజికల్ థింకింగ్ కావాలి. ఇప్పుడు అంతా వైబ్ కోడింగ్ అని అంతా వచ్చేసింది కదా. అంటే మ్యాథ్స్ రావటానికి ఇంజనీరింగ్లో బ్రాంచ్కి సంబంధం ఉంటుంది. ఏ బ్రాంచ్కి వెళ్ళినా టెక్నాలజీ ఆల్సో ఇండైరెక్ట్లీ ఇంటిగ్రేటెడ్ టు లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అంటే ఇప్పుడు అస్సలు రాదనుకోండి మ్యాథ్స్, డిగ్రీకి వెళ్ళిపోవడం బెటర్. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎంత లెవెల్ వచ్చు అనేది. సో అసలు మ్యాథ్స్కి అంటే మ్యాథ్స్ రావటం అనేది ఇంజనీరింగ్ కెరీర్ డిసైడ్ చేస్తే అనుకోవట్లేదు నేను. ఎవరైనా ఇంటర్మీడియట్లో కొంతమంది మారుతారు, 10th కొంతమంది మారుతారు, ఇంటర్మీడియట్ అయిపోయాక కొంతమంది మారుతారు. సో మ్యాథ్స్ రాకపోవడం అంటే అదేమి అంటే లైఫ్ ఎండింగ్ థింగ్ కాదు కదా. సో మ్యాథ్స్ రాకపోవడం వలన అంటే
ఇతనికి కమ్యూనికేషన్ లేదు, ఇతనికి ఇంగ్లీష్ రాదు, ఇతనికి మ్యాథ్స్ రాదు, ఇతనికి కోడింగ్ రాదు, ఇవన్నీ నేను నమ్మను. అంటే అవన్నీ అతనికి ఇంట్రెస్ట్ లేక చేయలేదు అంతే. ఓకే. సరైన టీచరు, సరైన ఫ్యాకల్టీ, సరైన చుట్టూ ఎన్విరాన్మెంట్ తను కరెక్ట్గా మోటివేట్ చేస్తే రాదు అనే స్థాయి నుంచి యావరేజ్గా వచ్చున్న స్థాయికి తీసుకెళ్ళడం అనేది పెద్ద విషయం ఏమి కాదు అది. కాబట్టి ఇది రాదు అని అనుకుని ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది నేను చేస్తాను అనే అంటే ఆ మైండ్ సెట్తో ఉంటేనే వాళ్ళు గ్రో అవుతారు. మెయిన్గా సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్కి మ్యాథమెటిక్స్ పరంగా ఏ కాన్సెప్ట్స్ ఎక్కువ అవసరం అవుతాయి? బేసికల్గా ఇప్పుడు ఏఐ వచ్చేటప్పటికి అంతా కూడా అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఇప్పుడు డేటా సైన్స్ ఉందనుకోండి, స్టాటిస్టిక్స్ ఎక్కువ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులస్ పార్ట్ కావాలి. బట్ ఇవన్నీ ఇప్పుడు బిగ్ 4 కంపెనీస్ అయిన గూగుల్, ఇవన్నీ మైక్రోసాఫ్ట్, వీళ్ళంతా బిల్డ్ చేసి ఇచ్చేస్తున్నారు కదా. అంటే అగైన్ మనం వీళ్ళేమి కొత్త ఏఐలో సిఎస్సిలో రీసెర్చ్ సైడ్ వెళ్ళాలంటే మ్యాథ్స్ బాగా రావాలి. ఏఐలో సిఎస్సిలో ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి దానిలో జాబ్ కొట్టాలంటే అవసరం లేదు. సో ఏ స్కేల్ మ్యాథ్స్ కావాలంటే నాకు ఏఐలో ఫ్రెషర్గా ₹1,00,00,000 ప్యాకేజ్ కావాలి, మ్యాథ్స్ అదిరిపోవాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలి, మ్యాథ్స్ బాగా రావాలి. అంటే మ్యాథ్స్ బాగా వస్తే నీకు రీసెర్చ్ సైడ్ వెళ్తావు, పేటెంట్ సైడ్ వెళ్తావు, టాప్ కంపెనీ సెలెక్ట్ చేస్తే నిన్ను, సో దట్ నీ ప్యాకేజ్ బాగా వస్తుంది. సిఎస్సిలో సర్వే నాకు నెలకు 2-3 లక్షలు వస్తే చాలా, 5 లక్షలు వస్తే 10 లక్షలు, అట్లాంటప్పుడు అంత పాయింట్ కాదు అది. ఇప్పుడు మనం చూసే టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని ఇలాంటి కంపెనీస్లో ఇంటర్వ్యూ అంటే వెళ్ళాలి అంటే మ్యాథ్స్ యావరేజ్ సరిపోతుంది. బట్ నేను రీసెర్చ్ చేయాలి, పేటెంట్స్ బిల్డ్ చేయాలి, కొత్త టెక్నాలజీలో వర్క్ చేయాలి, అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద వర్క్ చేయాలి, టాప్ ప్రోడక్ట్లో వెళ్ళాలి అంటే మాత్రం మ్యాథ్స్ బాగా రావాలి. అండ్ సార్ బ్రాంచ్ గురించి మీ యొక్క గైడెన్స్ ఇచ్చారన్నమాట. సో నాకు ఇంకో డౌట్ ఏంటంటే, మీరు 16 years నుంచి క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు. సో ఎంతోమంది స్టూడెంట్స్ చూస్తుంటారు. చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు, అరే వీళ్ళు పాపం మంచి కాలేజీలో చదివి ఉంటే బాగుండేదేమో అని మీరు కానీ లేదా స్టూడెంట్స్ కానీ అనుకుంటూ ఉంటారు. ఒక మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి? వాస్తవానికి ఇప్పుడు కొంచెం ఐటీ మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి మంచి కాలేజ్ అనే దానికి డెఫినేషన్ మారిపోయింది. కానీ మార్కెట్ బాగుండి అందరికి జాబులు వస్తున్నప్పుడు ప్రతిదీ మంచి కాలేజ్. ట్రూ. ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ బాగున్నప్పుడు యావరేజ్ కాలేజ్ కూడా మనకు మంచి కాలేజీలకు కనపడుతుంది. మార్కెట్ బాగాలేదు కాబట్టి నిజంగా మంచి కాలేజ్ కూడా మనకు ఇప్పుడు యావరేజ్ కాలేజీలకు కనపడుతుంది. సో మంచి కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేయాలని నేను చెప్తాను అంటే, ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు అంటే నేను జనరల్గా నా గైడెన్స్లో కూడా పేరెంట్స్కి చెప్పగలిగింది, ఫస్ట్ ఫ్యాకల్టీతో మాట్లాడమని చెప్తాను. బిల్డింగులతో మంచి కాలేజ్ అవ్వదు. ఫ్యాకల్టీ మైండ్ సెట్, కొంతమంది ప్యాషనేట్ ఫ్యాకల్టీ కొన్ని కాలేజీలో వర్క్ చేస్తారు. సో ఫ్యాకల్టీ వెరీ కీ రోల్ ప్లే చేస్తారు. 2 కరికులం ప్లే చేస్తుంది. 3 ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద కాలేజ్ టు అటెండ్ ఈవెంట్స్. అంటే వీళ్ళు ఇప్పుడు నేను చదివినప్పుడు ఆ ఈవెంట్స్కి వెళ్తామంటే పంపించేవాడు. ఈవెంట్స్కి వెళ్తున్నారా, హ్యాకథాన్స్కి వెళ్తున్నారా, వర్క్షాప్స్కి అటెండ్ అవుతున్నారా, కాంపిటీషన్స్ జరుగుతున్నాయా, బయట ప్రపంచానికి ఆ కాలేజ్ నుంచి ఎక్స్పోజర్ ఇస్తున్నారా, బయట ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కంటిన్యూస్గా తీసుకొచ్చి మెంటర్షిప్ చేపిస్తున్నారా, ఇలా చూడొచ్చు. అంటే అది ఎప్పుడు జరుగుద్ది అంటే మేనేజ్మెంట్కి ప్యాషన్ ఉండాలి, అప్పుడే జరుగుద్ది అది. సో ఫ్యాకల్టీ, కరికులం అండ్ వాట్ ఆర్ ద న్యూ ఈవెంట్స్, హ్యాకథాన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ ప్యాషన్. ఇది నామకే వస్తే అన్ని చోట్ల పెడతారు, అన్ని చోట్ల హ్యాకథాన్స్ ఉంటాయి, అన్ని చోట్ల ఇంటర్న్షిప్లు ఉంటాయి, అన్ని చోట్ల ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. కానీ ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేది మన అక్కడ ఉన్న పిల్లల్ని అడిగితే చెప్తారు వాళ్ళు. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి, దాని రిజల్ట్స్ ఏమవుతున్నాయి, దాని యొక్క ఇది ఏంటి, ఆ విజన్ ఎలా ఉంది అనేది. ఇది 3rd పాయింట్ అండి. సో 4th వన్ వచ్చేటప్పటికి స్టూడెంట్ కమ్యూనిటీ ఎలా ఉంది. అంటే వాళ్ళు నేర్చుకోవడానికి వస్తున్నారా, లేకపోతే కొన్ని చోట్ల ఓన్లీ ప్రెస్టేజియస్, మీ కాలేజ్ చదివిస్తే డబ్బులు ఎక్కువ ఉన్నట్లు మాకు ఆ పీర్ కమ్యూనిటీ. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్సే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు మన మీద. సో ఇలాంటి పాయింట్స్ ఎక్కువ కన్సిడర్ చేస్తాను నేను కాలేజ్ సెలక్షన్ చూసినప్పుడు. ఈ 4 పాయింట్స్ చూస్తాను నేను. అండ్ 5th పాయింట్ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ యావరేజ్ సక్సెస్ రేట్. అంటే హై ప్లేస్మెంట్ ప్యాకేజ్ కాకుండా 100 మంది చదివితే ఎంతమందికి జెన్యూన్ ప్లేస్మెంట్, యావరేజ్ సక్సెస్ రేట్ వచ్చింది చూడొచ్చు. అండ్ సార్ ఈ ప్లేస్మెంట్ అని చెప్తున్నాను కాబట్టి చాలా కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అండ్ పేరెంట్స్ కూడా పలానా కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగున్నాయంట, 100% ప్లేస్మెంట్స్ ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు, వారు కాలేజ్ మేనేజ్మెంట్కి చెప్తున్నారు అనమాట. కానీ నా డౌట్ ఏంటంటే, అన్ని కాలేజీలు, అన్ని యూనివర్సిటీలు 100% ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు బయట మీలాంటి అసలు 10% కూడా లేవు సార్. 10% కూడా లేవు. అది అందరికీ తెలుసు. అది ఏ కాలేజీని ఒప్పుకోదు. ఎక్కడో 5-6 కాలేజీలు ఉన్నాయేమో కానీ 90% కాలేజెస్లో 10% ప్లేస్మెంట్స్ కూడా లేవు. అందరికి అది ఓపెన్ సీక్రెట్. ఇది
ఇప్పుడు మనం బీటెక్లో ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ ప్లేస్మెంటే. సో ప్లేస్మెంట్ లేకపోవడమే బిగ్గెస్ట్ ఇష్యూ. డిగ్రీ ఎవరికి కావాలి? పేరెంట్ ఎక్స్పెక్టేషన్, స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్, నాకు డిగ్రీ ఎందుకు, నాకు ప్లేస్మెంట్ కావాలి. బట్ కాలేజ్ ఏం చెప్పొద్దు వెళ్ళి అడిగితే, ఆడేం ప్రిపేర్ అయ్యాడని ప్లేస్మెంట్ ఇప్పించాలి, తప్పు మా సైడ్ లేదు, మేము కంపెనీలు తీసుకొచ్చాను కాలేజ్ చెప్పొద్దు. అంటే ఇందులో స్టూడెంట్ సైడ్ కొంత ఇష్యూ ఉంటుంది, కాలేజ్ సైడ్ కొంత ఇష్యూ ఉంటుంది. కాకపోతే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ అయినా, పిల్లల ఎక్స్పెక్టేషన్ అయినా, ఇప్పుడు ఎవరైనా ఎంతో ఖర్చు పెట్టి డబ్బులు చదివిస్తారు. జాబ్ రాకపోతే మళ్ళీ వాడు అమీర్పేట వచ్చి మళ్ళీ ట్రైనింగ్ తీసుకుని, మళ్ళీ కోర్సులు నేర్చుకుని, మళ్ళీ అక్కడ వెయిట్ చేసి, మళ్ళీ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి 1 year వేస్ట్ చేసి, అక్కడ హాస్టల్గా డబ్బులు కట్టి, వాడు సోషల్ ప్రెజర్ తీసుకుంటా, వాడు స్ట్రెయిన్ అయిపోతా, వాడు డల్ అయిపోతా, ఈ ప్రాసెస్లో వాడు ఏదో ఫేక్ కంపెనీని నమ్మి డబ్బులు కట్టి, ఇలా ఇదంతా అవాయిడ్ చేయాలి అంటే ఫ్రెష్గా అసలు కాలేజీలో ప్లేస్మెంట్ వస్తే అయిపోతుంది. ఓకే, కాదే సార్, ఆ ప్లేస్మెంట్ తెచ్చుకోవడం కొరకు వాళ్ళు ఎలా కష్టపడాలి? అంటే డే 1 నుంచి ఎలా కష్టపడితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది? పెద్ద అంటే నిజంగా ఒక ఐటీ జాబ్ తెచ్చుకోవడానికి అయితే విపరీతమైన హార్డ్ వర్క్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 వీటితో పోల్చుకుంటే 1/100% కూడా కష్టపడక్కర్లేదు, ఎవడు కష్టపడ్డు కూడా అంత. అంటే ఇది స్మార్ట్ వర్క్, ఇది అండ్ మోర్ దెన్ హార్డ్ వర్క్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఇక్కడ మనం చూడాల్సిన కొన్ని పాయింట్స్ వచ్చేటప్పటికి, ఒక ఏం చేస్తే ప్లేస్మెంట్ వస్తుంది అన్న దగ్గర మీకు ఒక 5-6 చెప్తాను నేను. వెరీ ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి స్టోరీ టెల్లింగ్ బాగా రావాలి. అంటే మనం చాలా కాన్ఫిడెంట్గా, ఎక్స్ప్రెసివ్గా మాట్లాడగలగాలి. ఇప్పుడు ఇదే చాలా మందిలో మిస్ అయ్యేది, ఆ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, స్టోరీ టెల్లింగ్ కలిపి ఎవడన్నా మాట్లాడితే వాడికి త్వరగా జాబ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి, వాడు అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నాడా, సర్వీస్ బేస్డ్కి వెళ్ళాలనుకుంటున్నాడా, క్లారిటీగా డిసైడ్ అయ్యి దాని ప్రకారం వాడు ఒక మోడల్లో ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేసుకుని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలి, డేటా స్ట్రక్చర్స్ బాగా రావాలి. సో ఆ డేటా స్ట్రక్చర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అప్లికేషన్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలి, సిఆర్టీ ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది. అంటే తను వెళ్ళాలనుకుంటుంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీనా, సర్వీస్ బేస్డ్, దాని ప్రకారం కరికులం దాన్ని ట్రైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి, ఒక 4-5 కంపెనీల్లో 4 years అయ్యేటప్పటికి జెన్యూన్ కంపెనీల్లో రియల్గా ఇంటర్న్షిప్ చేస్తే అసలు కంపెనీ అంటే ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, టీమ్ అంటే ఏంటి, టీమ్ లీడర్ అంటే ఏంటి, స్క్రమ్ మాస్టర్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి, బిఆర్డి అంటే ఏంటి, ఎఫ్ఆర్ఎస్ అంటే ఏంటి, అసలు ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేస్తారు, ఎలా టెస్ట్ చేస్తారు, ఎలా డిప్లాయ్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ అంతా ఒకటి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు తను పొజిషన్ చేసుకోగలుగుతాడు. నేను ఎట్లా డెవలపర్ అవ్వాలి, నేను టెస్టర్ అవ్వాలి. అంటే మనందరం కోర్సుల గురించి వీటి గురించి మాట్లాడతాం, కానీ కంపెనీలో ఉన్న లైఫ్ సైకిల్ అర్థం కాదు వాడు చాలామందికి. సో వాడికి 2-3 ఇంటర్న్షిప్లు చేస్తే, జెన్యూన్ ఇంటర్న్షిప్లు చేస్తే వాడికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ సార్, మా వీడియోస్ ఎక్కువ మంది పేరెంట్స్ చూస్తుంటారు. సో ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, డిఫరెన్స్ చెప్తాను. సో ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్, ఇప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ ఉంది, విండోస్ ఈజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ దే డెవలప్. సో విండోస్ అందరూ వాడతారు, గవర్నమెంట్స్ వాడతాయి, చాలామంది. అంటే ఒక ప్రోడక్ట్ బిల్డ్, ఒక ప్రాబ్లం అర్థం చేసుకుని దానికి ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసి, ఈ ప్రోడక్ట్ని మల్టిపుల్ క్లయింట్స్కి కస్టమైజ్ చేసి అమ్మటం అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. క్లయింట్ ఇచ్చేటటువంటి ఒక రిక్వైర్మెంట్స్ తీసుకుని ఆ ప్రతి క్లయింట్కి ప్రాబ్లమ్ సపరేట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడు క్యాప్జెమినీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇవి 90% సర్వీస్ బేస్డ్ కంపెనీస్. వాళ్ళ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తారు, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. అదే ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ తీసుకున్న, గూగుల్ తీసుకున్న, ఐబిఎం తీసుకున్న, ఇవన్నీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. వాళ్ళ ప్రోడక్ట్ని మల్టిపుల్ క్లయింట్స్కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ కమింగ్ టు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సార్, అసలు క్వాలిటీ థాట్ స్టార్ట్ చేయని ఆలోచన ఎలా వచ్చింది, అండ్ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ఆలోచన ఏంటి? ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనా, లేదా ఒక స్కిల్స్ నేర్పించే ఇన్స్టిట్యూషనా, లేదా ఒక కాలేజా? ఎలా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి? క్వాలిటీ థాట్ మేము 2010లో స్టార్ట్ చేసాం. క్వాలిటీ థాట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా మెయిన్ థీమ్ ఏంటి అంటే, చాలామందికి స్కిల్ గ్యాప్ ఉంది. అప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా సరిగా, కోర్సులు నేర్చుకునేవాళ్ళు. ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో వీళ్ళకి ట్రైన్ చేస్తే ఎవరికైనా ఐటీ జాబ్ వస్తుంది, ఐటీ జాబ్ కొట్టించడానికి 3-4 రోజులు ట్రైనింగ్ చాలు అన్న థీమ్తో నేను స్టార్ట్ చేశాను. అసలు 3-4 days ఫుల్ డే కరెక్ట్గా కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తే ఎవరికైనా ఐటీ జాబ్ వచ్చేది. అప్పుడు రియల్గా వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి. సో ఐటీ కంపెనీకి ఒక స్టూడెంట్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్ ట్రైన్ చేయాలి అన్న ఉద్దేశంతో క్వాలిటీ థాట్ జర్నీ స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ క్వాలిటీ థాట్ 22 కోర్సెస్ని ఎవ్రీ ఇయర్ ఒక 10,000 మందికి పైగా స్టూడెంట్స్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ 16 ఏళ్ళు పూర్తయింది.
ఈ 16 ఏళ్లలో నాకు పదే పదే అనిపించిన విషయం ఏంటంటే, ఇంతమంది బీటెక్ చేసి జాబ్స్ రాక హైదరాబాద్ వచ్చి మళ్ళీ కోర్సులు చేసి 1 ఇయర్ వేస్ట్ చేసుకుని ఇక్కడ కూడా కొంతమందికి రాదు మళ్ళీ. అంటే ఈ స్ట్రగుల్ అంతా ఎందుకు పడాలి? వీడికి బీటెక్ అయిపోయినా సరే ఫండమెంటల్స్ ఎందుకు రావట్లేదు? కమ్యూనికేషన్, బేసిక్ కమ్యూనికేషన్ ఎందుకు రావట్లేదు? అంటే అడ్వాన్స్డ్ రాలేదంటే అర్థం ఉంది. బేసిక్ ఫండమెంటల్స్ అంటే చిన్న ప్రోగ్రామ్ కూడా రాయలేరు. చిన్న 4-5 లైన్లు వాడు స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే మాట్లాడలేరు. ఎందుకు ఇది జరుగుతుంది? ఇది మనం ముందు నుంచే కరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే మనం దీన్ని కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేసి, ఈ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది మా యూనివర్సిటీ డివిజన్ అనమాట. సో మేము కొన్ని యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి, అంటే అరోరా యూనివర్సిటీ, కావేరీ యూనివర్సిటీ, అలాగే మాకు సెయింట్ మేరీస్ యూనివర్సిటీ, అన్నమాచార్య యూనివర్సిటీ, భారత్ యూనివర్సిటీ చెన్నైలో, ఇలా కొన్ని యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి వాటికి మేము టెక్నాలజీ పార్ట్నర్గా ఉంటూ కరికులం డిజైన్ చేయటం, మా కరికులం ప్రకారం ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక 10-15 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, రియల్గా వర్క్ చేసిన వాళ్ళతో క్లాసులు చెప్పించటం, ఇండస్ట్రీ టాప్ కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళు మెంటార్స్గా అపాయింట్ చేయటం, కరికులంని కంటిన్యూస్గా చేంజ్ చేయటం, ఇయర్ 1 నుంచి ఇంటర్న్షిప్స్ చేయించటం, వీళ్ళకి ఎండ్ టు ఎండ్ టెక్నాలజీ ఎక్స్పోజర్ కావచ్చు, లేకపోతే వాళ్ళు రియల్ వరల్డ్లో బ్రతకడానికి కావాల్సినటువంటి మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ యూనివర్సిటీస్తో టైప్ అయి క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేసింది. సో క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది న్యూ ఏజ్ ఎడ్టెక్ కాలేజ్ ఇది. సో న్యూ ఏజ్ ఎడ్టెక్ మేము. సో న్యూ ఏజ్ ఎడ్టెక్ అంటే మేము ఏం చేస్తాం, మా అలాగే చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. సో న్యూ ఏజ్ ఎడ్టెక్లో ఏం జరుగుతుంది అంటే, ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్ని తీసుకొచ్చి మాకు కొలాబరేట్ అయిన యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పించి యూనివర్సిటీ క్యాంపస్లోనే ఈ క్యూటీఎస్టీ ప్రోగ్రామ్ని రన్ చేసి, క్యూటీఎస్టీ ఫ్యాకల్టీ, క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కరికులం ద్వారా ఇంటర్న్షిప్స్ ఇవన్నీ రన్ చేసి 4 ఇయర్స్ అయిపోయేటప్పటికి టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వాడు వర్క్ చేయగలిగే విధంగా రెడీ చేయడం అనేది క్యూటీఎస్టీ ఆబ్జెక్టివ్. సో ఈ స్పేస్లో క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్పేస్లో స్కేలార్ ఉంది, నెక్స్ట్ వేవ్ ఉంది. సో దీస్ ఆర్ అవర్ కాంపిటీటర్స్. సో స్కేలార్, నెక్స్ట్ వేవ్, క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే వాటికి మాకు కూడా డిఫరెన్స్ ఏంటి అంటే, క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో నేను ఒక రూల్ పెట్టుకున్నాను. మనం లిమిటెడ్ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అవ్వాలి, లిమిటెడ్ స్టూడెంట్స్కే అడ్మిషన్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, మళ్ళీ మేము వేలల్లో చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ అందరినీ ప్లేస్ చేయాలంటే కాలేజ్ ఏ ప్రాబ్లం ఫేస్ చేసిందో మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. అలా కాకుండా ఒక 500 మెంబర్స్ని తీసుకోవాలి. ఈ 500 మెంబర్స్ని కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి, ఎవరికైతే టెక్నాలజీ సైడ్ ప్యాషన్ ఉంటుందో, ఎవరికైతే టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళాలనుకుంటారో, ఎవరికైతే కంటిన్యూస్గా చేంజ్ అవుతున్న కరికులం నేర్చుకోవాలనుకుంటారో, ఎవరైతే క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ లాంటి ఇంటిగ్రేటెడ్ థింగ్స్ నేర్చుకోవాలనుకుంటారో, వీళ్ళని ఒక 500 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక అడ్వాన్స్డ్ లెవెల్లోకి ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని స్టార్ట్ చేయడం జరిగింది. సో మాకు నేను చెప్పిన యూనివర్సిటీస్ అన్నీ కూడా సపోర్ట్ చేయడం, అలాగే మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం. సో అంటే నేను ఈ ఫీల్డ్ ఎప్పటి నుంచో ఉన్నాను. అంటే ఇక్కడ బేసిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక బీటెక్ స్టూడెంట్ని ఎలా ట్రైన్ చేయాలన్నది నాకు 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి బీటెక్ అయిపోయిన తర్వాత కాదు, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే నేర్పించాలన్న మోటోతో ఈ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. నేను అలాగే ఈ యూనివర్సిటీ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండి నియర్లీ ఒక 25 ఏళ్ళుగా ఇదే ఫీల్డ్లో వర్క్ చేస్తున్న రాజశేఖర్ రెడ్డి గారు, మీ ఇద్దరు కాంబినేషన్లో ఈ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని మేము ఎగ్జిక్యూట్ చేస్తాం. సార్ తప్పుగా అనుకోవద్దు సార్, కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్లీ మీరు అన్నారు స్కేలార్, నెక్స్ట్ వేవ్ ఎన్ని ఉన్నాయని. సో వీళ్ళని అడగాలని ఉందన్నమాట ఇప్పుడు, కానీ సమయం వచ్చింది కూడా అడుగుతున్నాను. సో చాలా కాలేజీలు, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీకు ఎలా అయితే 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకు కూడా 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కాలేజ్, యూనివర్సిటీలు ఉన్నాయి. అండ్ మీరు చెప్తున్న పాయింట్ నేను అగ్రీ సార్. నిజంగానే ప్రజెంట్ స్కిల్స్ లేక ఆఫ్టర్ బీటెక్ ఖచ్చితంగా నేర్చుకుంటున్నాను. ఈవెన్ నేను కూడా బీటెక్ అయిపోయిన తర్వాత నేను అమీర్పేట వచ్చి ఈవెన్ క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్ వచ్చినా సరే నాకు ఈ శాలరీ సరిపోదు, నేను అప్ స్కిల్ అయితేనే నాకు మంచి ప్యాకేజ్ వస్తాయనే కాన్సెప్ట్లో మళ్ళీ అమీర్పేటలో వచ్చి బిగ్ డేటా హడప్ నేర్చుకున్నాను. సో నాకు అనిపించింది అది నేర్చుకునేది, ఆ కష్టపడేది 6 నెలలు లేదో బీటెక్లో కష్టపడి ఉంటే బాగుండే అనిపించింది. ఖచ్చితంగా నిజం సార్ మీరు చెప్పే పాయింట్. సో బీటెక్ నుంచి స్కిల్స్ వస్తే ఖచ్చితంగా బీటెక్ 4 ఇయర్స్ తర్వాత జాబ్ వస్తుంది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, కాలేజీలకు కానీ యూనివర్సిటీలకు కానీ తెలియదా సరైన ఫ్యాకల్టీని చేంజ్ చేయాలని కానీ, కరికులం మార్చాలని కానీ,
సో వాళ్ళకి తెలియంది మీకు ఎలా తెలుస్తుంది అండ్ వాళ్ళకి అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారా ఏంటి అక్కడ వాళ్ళు ఎలా మిస్ అంటే అవుతారు? యూనివర్సిటీ మొత్తం ఏమి QTSTకి ఇవ్వరు. ఒక యూనివర్సిటీ కాదు ఏ ఏ యూనివర్సిటీ యూనివర్సిటీ అయినా సరే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ ఎడ్టెక్ స్పేస్లో ఇప్పుడు మా పని ఏంటి, టెక్నాలజీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ట్రైన్ చేయటం. ఇప్పుడు ఒక కాలేజ్ నార్మల్ ట్రైనింగ్ ఇచ్చేస్తే అంటే అకాడమిక్స్ అంతా బాగు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకప్పుడు 90% అకాడమిక్స్ నేర్పించి 10% స్కిల్స్ నేర్పిస్తే సరిపోయేది. ఇప్పుడు 90% స్కిల్స్ నేర్పించాల్సి వస్తుంది అకాడమిక్స్తో పాటు. అంటే స్కిల్స్ నేర్పించేటటువంటి బ్యాండ్ విడ్త్ పెరిగిపోయింది. ఇది కాలేజెస్ అర్థం చేసుకుని సో ఎవరైతే అప్స్కిల్లింగ్లో ప్లేయర్గా ఉన్నారో, అప్స్కిల్లింగ్లో ఎక్స్పీరియన్స్ ఉందో, ఆ అప్స్కిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకున్న అకాడమిక్ ఎక్స్పీరియన్స్ మాకున్న అప్స్కిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కాంబోలో పెడితే ఆ పిల్లలకి ఇంకా ఎక్కువ న్యాయం జరుగుద్ది. సో వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు గ్యారంటీగా ప్లేస్ అవుతారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ స్కిల్లింగ్ ఇంపార్టెన్స్ పెరగటం, 2 ఇండస్ట్రీ రోజు రోజుకి ర్యాపిడ్గా చేంజ్ అవ్వటం, 3 ప్లేస్మెంట్ ఫెయిల్యూర్ రేట్ పెరిగిపోవటం. ఈ మూడిటి వలన యూనివర్సిటీస్, కాలేజెస్ మాలాంటి ఈ న్యూ ఏజ్ ఎడ్టెక్ కాలేజెస్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ క్వాలిటీ థాట్ అని కాదండి, నార్మల్గా న్యూ ఏజ్ మీకు అవ్వచ్చు, స్కేలర్ అవ్వచ్చు, నెక్స్ట్ వే అవ్వచ్చు, ఎవరికైనా సరే ఇప్పుడు మీ దగ్గర కరికులం కానీ అండ్ ఫ్యాకల్టీ కానీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ మొత్తం మీ దగ్గర ఉన్నారు. మీరు ఎందుకు ఓన్గా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ యూనివర్సిటీ కానీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు విత్ ఆల్ అప్రూవల్స్ తోటి? ఓకే, కాలేజో యూనివర్సిటీయో మళ్ళీ కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాబ్లం యాక్చువల్గా కాలేజీలు ఎక్కువైపోయి. సో అసలు కాలేజీ పెట్టే గ్యాప్ ఎక్కడుంది? ఇప్పుడు ప్రతి మండలంలో కాలేజీలు ఉన్నాయి. సో కాలేజీలు ఒక కాలేజ్ పెట్టడం ద్వారా ఈ సర్వీస్ అనేది ఒక కాలేజ్కి మాత్రమే లిమిట్ అవుతుంది. అంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు. 8th 9th ఇంటర్నేషనల్ స్కూల్కి అన్నీ చెప్తారు వాళ్ళు, అంటే దే ఆర్ వెరీ ఎస్టాబ్లిష్డ్. బట్ 8th 9th 10th IIT ఫౌండేషన్ మాత్రం వాళ్ళు ఆకాష్కో, అన్అకాడమీకో, లేకపోతే ఫిజిక్స్ వాళ్ళకో ఇలాంటి వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ సబ్జెక్ట్ని ఎక్స్పర్టైజ్గా డీల్ చేస్తారనేది పేరెంట్స్ కూడా వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి. సో సిమిలర్ కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చి అట్లాగే ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ కాలేజ్ వేరు, ఇంటర్మీడియట్ సిలబస్ వేరు, IIT సిలబస్ వేరు, JEE అండ్ NEET. సిమిలర్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు జరుగుతుంది చాలా సింపుల్, ఇప్పటి నుంచి ఉన్న కాన్సెప్టే. సో ఒక యూనివర్సిటీ అకాడమిక్స్ అంతా చూసుకుంటుంది. సో స్కిల్లింగ్ పార్ట్నర్స్ కొన్ని సీట్స్కి ఈ టెక్నాలజీ ప్రోగ్రామ్ రన్ చేస్తారు. సో ఇట్స్ యాక్చువల్గా చెప్పాలంటే ఈ న్యూ ఏజ్ ఎడ్టెక్ కాలేజ్ అనేది కూడా రైట్ వర్డ్ కాదు, వీఆర్ టెక్నాలజీ పార్ట్నర్ టు మల్టిపుల్ యూనివర్సిటీస్. అదే సార్, అలా అంటే బెస్ట్. కానీ అంటే క్వాలిటీ థాటో లేదంటే నెక్స్ట్ వేవో లేదంటే స్కేలార్లో సంథింగ్ సమ్ న్యూ ఏజ్ అక్కడ జాయిన్ అయితేనే జాబ్స్ వస్తాయి, వేరే చోట జాయిన్ అయితే జాబ్స్ రావు అనే పర్స్పెక్టివ్లో ఉండటం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. అట్లే ఉండదు కదండి. ఇప్పుడు IITsలో వీళ్ళు ఉన్నారా? లేరు కదా. లేరు. IIITsలో వీళ్ళు లేరు కదా. లేరు. అన్నీ ఇప్పుడు నార్మల్ కాలేజీలో కదా ఉంది. అంటే ఈ న్యూ ఏజ్ ఎడ్టెక్ మేమైనా వీళ్ళందరూ ఎక్కడ ఉపయోగపడతారంటే, హానెస్ట్గా చెప్తున్నాను, ఒక కాలేజ్లో ఎక్కడైతే స్కిల్ గ్యాప్ ఉందో, ఎక్కడైతే ప్లేస్మెంట్ రేట్ ఇంప్రూవ్ చేయాలో, సో ఎక్కడైతే స్టూడెంట్స్ మేము ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి చోట్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే యూనివర్సిటీ ప్లస్ క్వాలిటీ థాట్ ఈ కాంబినేషన్లో మనం ఎక్కువగా రిజల్ట్ ఇవ్వచ్చు. సో అంటే వీళ్ళు ఉంటేనే జాబ్స్ వస్తాయి అనేది ఐ డోంట్ అగ్రీ విత్ దట్. సో మామూలుగా కూడా అంటే దీనివల్ల 3 లక్షల ప్యాకేజ్ వచ్చేది 5 లక్షలు రావచ్చు. ఓకే, ఎందుకంటే మాకు అదే ఫోకస్ ఉంటుంది కాబట్టి 4 ఇయర్స్లో నేర్చుకునే సబ్జెక్ట్ మేము 2 ఇయర్స్లోనే చెప్పొచ్చు. మోర్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ పిల్లలకు రావచ్చు. అంటే ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో జరిగిన విషయం ఇది. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు యాక్సెప్టబుల్ ఇన్ ద కాలేజెస్. కానీ యాక్సెప్టబుల్ సార్, కానీ లిమిటెడ్గా ఉండాలి కదా. అంటే ఇది ఒక వ్యాపారంగా, అంటే నేను మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాను కదా సార్, ఇది ఒక వ్యాపారంగా ఒక న్యూ ఏజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇవర్స్ మీ యూట్యూబ్ ఛానల్, నేను ఒక పర్ డే నాకు 50 కాల్స్ వస్తాయి, అంటే మంత్లీ ఒక 1,500 కాల్స్ వస్తున్నాయి. 1% వేసుకుని 150 స్టూడెంట్స్ నేను ఈజీగా మోటివేట్ చేయగలను. అంటే 2 to 3 months సీజన్లో ఒక 450-500 మెంబర్స్ నేను మోటివేట్ చేసి నేను అడ్మిషన్స్ చేయగలను. అంటే ఇప్పుడు నేను కూడా ఎవర్స్ మీడియా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేయడం కరెక్టేనా? అంటే అట్లా నేను ఏమవుతాను అంటే సార్, మీకు ఖచ్చితంగా స్కిల్స్ కావాలి అండ్ మీరు అన్నట్టు నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఫోకస్ చేయాలి, నేను కరికులం పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఫోకస్ చేస్తాను. కానీ ఇదే
అడ్వాంటేజ్ తీసుకొని చాలా న్యూ ఏజ్ స్కూల్స్ వస్తున్నాయి కదా, నేను చెప్పాను కదా, నేను కూడా కొన్ని అడ్మిషన్ చేయగలను కాబట్టి నేను కూడా ఒక ఎవర్స్ మీడియా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అదేనండి. అంటే ఇప్పుడు ఇక్కడ 2-3 క్వశ్చన్స్ అడిగారు మీరు. ఫస్ట్ క్వశ్చన్ వ్యాపారం. ఓకే, డెఫినెట్గా ఇది ఎడ్యుకేషన్ దానిలో వ్యాపారం ఉండకూడదు, వాస్తవం. అయితే ఇప్పుడు అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు రూట్ కాజ్లోకి వెళ్దాం మనం. ఎప్పుడైతే ఫీ రియంబర్స్మెంట్ ఫండ్స్ అనేవి గవర్నమెంట్స్ కాలేజెస్కి రిలీజ్ చేయలేదో, ఆ ఫండ్స్ లేకపోవటం వలన సరైన ఫ్యాకల్టీని కాలేజీలు డిప్లాయ్ చేసుకోలేకపోయినాయి. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా మీరు వచ్చి క్లాసులు చెప్తారా? చెప్పరుగా. డబ్బులు ఇవ్వకుండా ఒక బస్సు నడుస్తుంది కాలేజీకి? నడవదుగా. డబ్బులు ఇవ్వకుండా బిల్డింగ్ రెంట్ వెళ్తుందా? వెళ్ళదు కదా. అంటే వ్యాపారం, ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం చేయకూడదు అనేది సినిమాటిక్ వర్డ్ యాక్చువల్గా. నిజం ఏంటి అంటే ఇందులో ఎడ్యుకేషన్ బాగా ఇవ్వాలన్నా మంచిగా డబ్బులు తీసుకుంటేనే పెద్ద స్కూలు. సో పేరెంట్ మనస్తత్వంలో 5 లక్షల ఫీజు ఉంటే అది పెద్ద స్కూలు, 4 లక్షలు పర్ ఇయర్ ఇంజనీరింగ్ కడితే అది పెద్ద కాలేజ్ కాదా? ఇప్పుడు ఎస్ఆర్ఎం వీటిలో ఎంతమంది ఉంటారండి? ఎంత ఫీజు అక్కడ? 4.75 lakhs. 4.75 lakhs పర్ ఇయర్. అంటే బీటెక్ చూడడానికి ఎంత అవుతుంది? అరౌండ్ 18 దాకా అవుతుంది. మరి అది వ్యాపారమా లేకపోతే సర్వీసా? అంటే నిజం చెప్పాలంటే ఇన్ని లక్షలు కూడా ఈ న్యూఏజ్ ఎడ్టెక్ ద్వారా ఎంత ఉంది ఫీజులు? 8 lakhs to 10 lakhs ఉంది. అంటే యూనివర్సిటీ కానీ వీళ్ళు కానీ. ఇక్కడ బేసిక్గా నా ప్రకారం అయితే న్యూఏజ్ ఎడ్టెక్స్ ఇంక్రీజ్ అయితే పిల్లలకే ఎక్కువ బెనిఫిట్. ఎందుకు బెనిఫిట్ అంటే బీటెక్ అయిపోయాక టైం వేస్ట్ అవ్వదు, బీటెక్లోనే ప్లేస్మెంట్ వస్తుంది. మనం అనుకుని 20 లక్షలు కట్టక్కర్లేదుగా, 10 లక్షలతో అయిపోతుందిగా. ఇప్పుడు ఇది లేవనుకోండి, అందరూ ఇక్కడికి వెళ్ళేవాళ్ళుగా. సో అంటే దీనిలో ప్రతి పాయింట్లో ఎప్పుడైనా సరే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంసెట్ కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, మరి ఎందుకు జాయిన్ చేయట్లేదు పేరెంట్స్? డీమ్డ్ యూనివర్సిటీలకు ఎందుకు వెళ్తున్నారు? ఇంకా బెటర్ స్కిల్స్ వస్తాయని. అంటే అది మరి వ్యాపారం కదా, పేరెంట్ చేస్తుందండి ఇక్కడ. అంటే అందరికి ఏం కావాలంటే క్వాలిటీ కావాలి, క్వాలిటీ అండ్ ఎఫర్డబుల్ ఎడ్యుకేషన్ కావాలి. బట్ క్వాలిటీ కావాలనుకున్నప్పుడు మరీ ఎఫర్డబుల్తో క్వాలిటీ రాదు అనేది అందరికీ తెలిసినవి. సో క్వాలిటీ ఇస్తూ ఎఫర్డబుల్ ఎడ్యుకేషన్ ఇస్తూ న్యూ ఏజ్ ఎడ్టెక్ కూడా రన్ అయితే అది బాగుంటుంది. సో క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మా మోటో కూడా, మీరు మా ప్రైసెస్ చూసినా, మా కాలేజెస్ టైప్ చూసినా సరే, ఈ న్యూ ఏజ్ ఎడ్టెక్లో ఎఫర్డబిలిటీ తీసుకురావాలి, క్వాలిటీ తీసుకురావాలని ట్రై చేస్తుంది మేమే. సో అది మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో మీరు ఈ కంపారిజన్ ఉన్నారు కాబట్టి క్యూటీఎస్టీ ఫీజు ఎంత, స్కేలార్ ఫీజు ఎంత, నెక్స్ట్ వేవ్ ఫీజు ఎంత, న్యూటన్ స్కూల్ ఫీజు ఎంత, లేకపోతే ఇంటెలిపాట్ ఫీజు ఎంత, ఇవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. క్వాలిటీ అండ్ ఎఫర్డబిలిటీలో ఇవ్వాలని రమణ, అంటే నేను ఎప్పటి నుంచో నా 2010 నుంచి ఈ రోజు వరకు ప్రతి స్టూడెంట్ మీరు అడగచ్చు. అయితే ఫీచర్స్ పెంచాలి. ఇప్పుడు ఓన్లీ ట్రైనింగ్ ఒక ఫీజు పెట్టచ్చు, ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్ కావాలంటే ఒక ఫీజు కావాలి, ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్ ప్లస్ ప్లేస్మెంట్ కావాలంటే ఒక ఫీజు కావాలి, ట్రైనింగ్ ఫుల్ డే కావాలంటే ఒక ఫీజు కావాలి, ట్రైనింగ్ గంట సేపు కావాలంటే ఒక ఫీజు కావాలి. అంటే సో క్వాలిటీ అండ్ ఎఫర్డబిలిటీ ఇవ్వటమే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ప్రథమ లక్ష్యం. అండ్ సార్ సెకండ్ పాయింట్ మిస్ చేశారు సార్. అదే అంటే ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అడ్మిషన్ చేస్తున్నాను, నేను చేయట్లేదు, మామూలుగా అడ్మిషన్స్ నా వల్ల అవుతాయని చెప్పి నేను ఒకటి స్టార్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అండ్ న్యూ ఏజెస్ని చూస్ చేసుకునేటప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలా? ప్రతి ఒక్కళ్ళు ఏది స్టార్ట్ చేయలేరండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్ పెట్టచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టచ్చు, ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ పెట్టచ్చు. పెడతానికి భారతదేశ చట్టం అలో చేస్తుంది, మనకు స్కిల్ ఉండాలి కదా దానిలో. ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తున్నారు కదా. ఎక్కడ స్టార్ట్ చేశారండి? ఇప్పుడు మనకి హైదరాబాద్ తెలుగు స్టేట్స్ నుంచి న్యూ ఏజ్ ఎడ్టెక్ కాలేజెస్తో టైప్ అయిన కంపెనీల పేర్లు చెప్పండి నాకు, తెలుగు స్టేట్స్ నుంచి. ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ అనే కదా సార్ ఓవరాల్ మన ఇండియాలో? తెలుగు స్టేట్స్ నుంచి చెప్పండి, 2 స్టేట్ల నుంచి న్యూ ఏజ్ ఎడ్టెక్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనకి సెయింట్ మేరీస్లో దాదాపు 14 దాకా ఉన్నాయి కదా సార్. ఇందులో తెలుగు మన బేస్డ్ ఎన్ని అంటే ఇండియన్, ఇందులో ఆరిజిన్ తెలుగు నుంచి ఎన్ని ఉన్నాయి? ఇంకోటి ఏంటంటే ఎక్కువ వస్తేనే పేరెంట్స్ కూడా మంచిది, ఏది రైటో ఏది రాంగో సెలెక్ట్ చేసుకుంటారు. కానీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి కదా సార్ ఎక్కువ ఉండటం వల్ల. అలా ఏమి ఉందండి, కన్ఫ్యూజ్. పేరెంట్ చాలా క్లెవర్, పేరెంట్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడు. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి సార్, మీరు ఆల్రెడీ 16 నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీని కానీ కరికులం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు నేను పెట్టి అనుకోండి క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కాకుండా నేను ఎవర్స్ మీడియా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పెట్టి అనుకోండి, నేను ఎంతవరకు గైడ్ చేయగలను? కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి,
లేదంటే ఒక కోర్స్ ఎలా చూస్ చేసుకోవాలో గైడ్ చేయగలను, కానీ నాకు ఆ ఫ్యాకల్టీ కానీ సిలబస్ కానీ కరికులం కానీ తెలియదు కదా. అప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్కి లాస్ అయినట్టే కదా. అదే అంటే నేను ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారని నేను మాట్లాడలేను కదా, మాట్లాడకూడదు కదా. సో నేనేమంటానంటే బేసికల్గా ఫౌండర్ ఎవరు, ఆ ఫౌండర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది పేరెంట్స్ చెక్ చేస్తారని అనుకుంటున్నాను నేను. అండ్ అంత చెక్ చేయకుండా బ్లైండ్గా జాయిన్ చేయరు. సో తెలియకపోతే ఎక్కడన్నా ఒకటి రెండు ఉండొచ్చేమో కానీ, బట్ ఫౌండర్ ఎవరు, అసలు ఎవరు దాంట్లో ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళకున్న హిస్టరీ ఏంటి, ప్లేస్మెంట్స్ హిస్టరీ ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇవన్నీ బేసిక్ చెక్ చేసుకోకుండా అయితే పేరెంట్స్ కూడా వెళ్ళరండి. అంటే వాట్ ఐ సీ, మేము అమీర్పేటలో ఆపరేట్ చేస్తున్నాం సార్. అక్కడెక్కడికో ఎందుకు మీకు, మేము క్వాలిటీ థాట్ని అమీర్పేటలో 17 ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నాం. అమీర్పేటలో ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? 1000కి పైగా ఉంటాయి. మరి 1000 పైగా ఉన్నప్పుడు స్టూడెంట్ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు? వాడికి నచ్చిన చోట జాయిన్ అవుతున్నాడు వాడి. అంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా మంచిగా చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి అనే వస్తుంది. అంటే నా ప్రకారం ఏంటి అంటే దట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్. సో ఇది ఒక ఆపర్చునిటీగా వచ్చినప్పుడు డెఫినెట్గా చాలామంది దాన్ని తీసుకుంటారు. బట్ 2-3 సంవత్సరాలు ఆగితే వీళ్ళ ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చింది అనుకోండి, ఎంతమంది అడ్మిషన్లు చేశారు. ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు దాకా న్యూ ఏజ్ టెక్ని జడ్జి చేయలేరు, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ బయట రాలి. అదే యూనివర్సిటీని జడ్జ్ చేయొచ్చు, వాళ్ళ ఫస్ట్ బ్యాచ్లు వచ్చేసినాయి కాబట్టి. సో రేపు ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చినప్పుడు వీళ్ళు అడ్మిషన్లో 1000 ఎంతమందిని ప్లేస్ చేశారు, నన్నైనా క్వశ్చన్ చేస్తారు పేరెంట్స్. సో అది ఎవరినైనా క్వశ్చన్ చేస్తారు. సో న్యూ ఏజ్ టెక్లో ఉన్న ఛాలెంజ్ ఎగ్జిక్యూషన్, అడ్మిషన్లు కాదు. దీన్ని 4 ఇయర్స్ని క్వాలిటీగా నడపగలగటం, ఎందుకు ఇక్కడికి వచ్చారన్న పేరెంట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం రన్ చేయడం చాలా ఇంపార్టెంట్, అండ్ దట్స్ నాట్ ఈజీ. సో కమింగ్ టు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, అసలు వీళ్ళ యొక్క 4 ఇయర్స్ కరికులం ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు? సి క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ ఇయర్ కరికులం వచ్చేటప్పటికి మనం 4 ఇయర్స్ కూడా 4 ఇయర్స్ మోర్ టెక్నాలజీ ఓరియంటేషన్లో ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో మా మెయిన్ ఫోకస్ అంతా కూడా అప్లికేషన్ డెవలప్మెంట్, అంటే వీళ్ళు ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేస్తారు, బ్యాక్ ఎండ్ బిల్డ్ చేస్తారు, అండ్ మిడిల్ వేర్ బిల్డ్ చేస్తారు. అప్లికేషన్ డెవలప్మెంట్ మీద మా ఫోకస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ అంతా కూడా ఏఐ మీద ఫోకస్ ఉంటుంది. ఈ 2 కోర్ అని నేను నమ్ముతున్నాను, అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. థర్డ్ ఇయర్ కంప్లీట్ ఇంటర్న్షిప్ మీద ఫోకస్ ఉంటుంది, అండ్ ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ ఉంటుంది. అండ్ 4th ఇయర్ వచ్చేటప్పటికి అప్పుడు మారిన కరికులం కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో అప్లికేషన్ డెవలప్మెంట్, దెన్ ఏఐ, దెన్ ఇంటర్న్షిప్, దెన్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఇది మా మెయిన్ మోటో. నేను చెప్పినట్లుగా నేను ఇదే ఫీల్డ్లో 17 ఇయర్స్ నుంచి ఉన్నాను. నేను అసలు కంపెనీస్ ఎక్స్పెక్టేషన్ తెలుసు, మాకే ఒక 1000 పైగా కంపెనీలతో టైఅప్ ఉంది. వాళ్ళ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ట్రైన్ చేస్తాము. ఒక రిజిడ్గా ఒక కరికులం పెట్టుకుని వర్క్ చేయట్లేదు ఇక్కడ. ఏ చేంజెస్ వస్తే ఆ చేంజెస్ని ఫాస్ట్గా, అంటే నా గోల్ ఎప్పుడూ ఒకటే, లేటెస్ట్ థింగ్స్ని ఫాస్ట్గా క్యూటీఎస్టీ స్టూడెంట్స్ నేర్పించాలనేది నా గోల్. సార్ మీరు యూనివర్సిటీ అయిపోతున్నారు కదా, సో జనరల్గా వాళ్ళకి 6 monthsకి ఒక సెమిస్టర్ ఇలా ఉంటుంది కదా. సో మరి క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పరంగా వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ లేదంటే వాళ్ళ యూనివర్సిటీ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తాం. కంప్లీట్లీ యూనివర్సిటీ మోడల్ ఉంటుంది. మాకు అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో టర్మ్ వైజ్ ఉంటుంది, ఎవ్రీ 3 months 1 టర్మ్. మిగతా యూనివర్సిటీస్లో సెమిస్టర్ వైజ్ ఉంటుంది. అంటే అకాడమిక్ ఎగ్జిక్యూషన్ అంతా యూనివర్సిటీ మోడల్లోనే ఉంటుంది. ఓన్లీ స్కిల్స్ ట్రైనింగ్ దగ్గర మేము ఇన్వాల్వ్ అవుతాం. ఓకే. అండ్ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పరంగా అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఫీజు ఎలా ఉంటాయి సార్? క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో మేము కూడా యూనివర్సిటీ టు యూనివర్సిటీ స్లైడ్ చేంజ్ అవుతాయండి. ఓకే. సో మా ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ ఉంటుంది. అంటే ఇట్లా ఫిక్స్డ్గా ఏమీ ఉండదు. అడ్మిషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే మా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, అంటే మా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టు మాకు 500 సీట్సే ఉన్నాయి. క్యూటీఎస్టీలో అందరికీ తీసుకోవట్లేదు అడ్మిషన్. ఏ యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ, లేకపోతే ఎక్కువ అడ్మిషన్ చేసేయాలన్న మోటోలో లేము మేము. సో 500 అడ్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. వాళ్ళు మేము ఇంటర్వ్యూ చేస్తాం. టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకుంటాం మేము. వాళ్ళు ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే మా టీం మాట్లాడతారు వాళ్ళు. ఓకే. అండ్ స్కాలర్షిప్స్ ఏమైనా ఇస్తారా సార్? స్కాలర్షిప్, టు బి ఫ్రాంక్ విత్ యూ, స్కాలర్షిప్ అనేది పెద్ద కామెడీ వర్డ్ అడ్మిషన్స్లో. మార్కెటింగ్ స్ట్రాటజీ అది. కానీ అడుగుతున్నా, అంటే ఉన్నాయా లేవా అని. అంటే నిజం చెప్పాలంటే అది మార్కెటింగ్ స్ట్రాటజీ, అది ఎవ్రీవన్ నోస్ దట్. సో మేము చేసిందే ఈ న్యూ ఏజ్ టెక్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎఫోర్డబుల్ ప్రైస్ పెట్టాం మేము. నిజంగా మెరిట్ స్టూడెంట్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి ఇప్పుడు మాకు కొంతమంది ఎంసెట్లో బిలో 2000 వచ్చినా కూడా జాయిన్ అయ్యారు మా దగ్గర. సో వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ని బేస్ చేసుకుని ఇస్తున్నాం మేము. ఓకే. అండ్ ఈ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ పరంగా కానీ ప్లేస్మెంట్స్ పరంగా కానీ ఎలా ఉంటుంది సపోర్ట్ అనేది? సో మా క్వాలిటీ థాట్ 17 years ఆఫ్ జర్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మాకున్న కంపెనీస్ టైఅప్స్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంటర్న్షిప్స్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే మాకు ఈ ప్లేస్మెంట్ హిస్టరీ అంతా కూడా వీళ్ళు, అంటే క్యూటీఎస్టీకి వచ్చేదే మెయిన్ ప్లేస్మెంట్ కోసం, అదే మా ప్రయారిటీ పాయింట్. అండ్ ఫైనల్గా
పేరెంట్స్ అసలు ఎలా ట్రస్ట్ చేయాలి QTSTని? QTST ఎలా ట్రస్ట్ చేయాలి అంటే నేను ఆల్రెడీ టాప్ కంపెనీస్లో వర్క్ చేశాను. నేను 2010లో క్వాలిటీ థాట్ స్టార్ట్ చేశాను. 2010 నుంచి ఆల్మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీస్ని హైదరాబాద్లో ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది మేమే, ఇంక్లూడింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్. అండ్ 2010 నుంచి ఇప్పటి వరకు కూడా క్వాలిటీ థాట్లో మేము ఎప్పుడు ఫాలో అయ్యేది ఏంటి అంటే క్వాలిటీ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ కరికులం ఉంటే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది అనేది మేము ఎక్స్పీరియన్స్ చేసాము. మా స్టూడెంట్స్ వేలల్లో ఎక్స్పీరియన్స్ చేశారు అది. అందుకనే ఇవాళ క్వాలిటీ థాట్ అనేది హైదరాబాద్లో ఐటీ ట్రైనింగ్లో ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్ కింద ఉంది మాకు. సో అదే ఎక్స్పీరియన్స్ని యూనివర్సిటీస్లో కూడా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే QTST మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ అంటే మాకే క్వాలిటీ థాట్కే లాయల్ పేరెంట్ కమ్యూనిటీ అండ్ మా అల్యూమినీ ఉన్నారు. సో దే ఆర్ వెరీ లాయల్ టు క్వాలిటీ థాట్. అంటే వాళ్ళకి మేము ఎన్నో వేల మందికి జాబ్స్ ఇప్పించాము మేము. కాబట్టి అదే మమ్మల్ని నడిపించే ట్రస్ట్. సార్ ఫైనల్గా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ జాయిన్ అవ్వబోతున్నారో ఆ స్టూడెంట్స్కి అండ్ వారి యొక్క పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? స్టూడెంట్ని బట్టి కాలేజ్ని బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని మా పిల్లలు విట్లో జాయిన్ అయ్యారను, SRMలో జాయిన్ అయ్యారను ప్రెస్టేజ్ కోసము చేయకండి. వాళ్ళకి బీటెక్ ఇష్టం లేకపోతే వదిలేసి BBA జాయిన్ చేయండి, లేకపోతే ఇంకోటి ఏదో జాయిన్ చేయండి. సో బలవంతంగా తీసుకొచ్చి బీటెక్లో వేయకండి, బలవంతంగా తీసుకొచ్చి CSEలో వేయకండి, బలవంతంగా ప్రెస్టేజ్ కోసం వెళ్ళిపోయి ఏదో ఒక కాలేజీలో పెద్ద కాలేజీ అని చెప్పి జాయిన్ చేయకండి. వాళ్ళ ప్యాషన్ ఏంటో అర్థం చేసుకోండి, వాళ్ళ గోల్స్ ఏంటో అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు ప్రింటర్ అయిపోయిన తర్వాత. వాళ్ళని అర్థం చేసుకుని సెలక్షన్ చేసుకోండి. కానీ పేరెంట్స్ స్టూడెంట్స్ మాట వినట్లేదు కదా సార్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్న పేరెంట్స్ జాయిన్ అవ్వబోతున్న స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ ఇది ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నా అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఫిక్స్ అవుతుంటారండి. అలా ఏముండదు. స్టూడెంట్కి కూడా మరి పేరెంట్కి అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత స్టూడెంట్దే. సో స్టూడెంట్కి కూడా ట్రస్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు కొన్ని సినారీలు మనకు తెలియదు కదా. స్టూడెంట్ నమ్మే ఉంటాడు, స్టూడెంట్ మాట వినకపోతే పేరెంట్ కూడా ఏం చేయలేడు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో ఇదండి క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్ రమణ భూపతి గారి సార్ తోటి ఇంటర్వ్యూ అనమాట. సో ఇది ఇంటర్వ్యూ లాగా జరగలేదు, ఒక డిబేట్ లానే జరిగింది. వీడియోని ఎక్కడ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీకు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కాదండి, సార్కి ఆల్రెడీ 16+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు గమనించినట్లయితే చాలా క్వశ్చన్స్ కూడా కాలేజ్ గైడెన్స్ కానీ బ్రాంచ్ సెలక్షన్ పరంగానే ఉన్నాయి, కానీ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి అయితే లేవు. సో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ అన్నీ కూడా క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క నెంబర్స్ అండి. వారికి కాల్ చేయండి. మీరు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా, ఏ కాలేజీలో కానీ ఏ యూనివర్సిటీలో సరే జాయిన్ అవుతున్నా సరే, మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్ ద రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.